నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను బాపట్ల జిల్లా మార్టూరు మండలం బొల్లాపల్లిలో బెడగజంగం జేఏసీ నాయకుల కుల ధృవీకరణ పత్రాల కోసం ఆందోళన చేపట్టారు. 2008 నుంచి కుల ధృవీకరణ పత్రాలు జారీ చేయకపోవడంతో విద్య, ఉద్యోగ అవకాశాల్లో తీవ్రంగా నష్టపోతున్నామని జేఏసీ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు కడమంచి శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేశారు. 2018లో జేసీ శర్మ కమిషన్ ప్రభుత్వానికి నివేదిక సమర్పించినా సమస్య పరిష్కారం కాలేదని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంతో సమన్వయం చేసి సమస్యను పరిష్కరించాలని జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. కృష్ణా జిల్లా జక్కులనెక్కలం గ్రామంలో 2 ఏళ్ల నమ్మకం, అభివృద్ధి, సంక్షేమం కార్యక్రమంలో ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు పాల్గొన్నారు. 40 లక్షల రూపాయలతో నిర్మించిన పీసీ వాల్, సీసీ డ్రైన్లు, కల్వర్ట్లు, సిమెంట్ రోడ్లను ఎమ్మెల్యే ప్రారంభించారు. గ్రామంలో ఇప్పటి వరకు 1,43,00,000 రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టామని, అలాగే హైవే నుంచి గ్రామానికి బీటీ రోడ్డుకు 1,26,00,000 మంజూరయ్యాయని తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని, గత 5 ఏళ్లలో జరగని అభివృద్ధిని 2 ఏళ్లలో చేసి చూపించామని ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు పేర్కొన్నారు. నెల్లూరు జిల్లా కావలిలోని దగదర్తి మండలంలో గంజాయి ముఠా గుట్టురట్టయింది. 300 కిలోలకు పైగా గంజాయిని అక్రమంగా బొలేరో వాహనంలో తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. వాహనంలో రహస్య అర ఏర్పాటు చేసి గంజాయి తరలిస్తున్నట్లు గుర్తించారు. 2 ప్రధాన నిందితులను అదుపులోకి తీసుకుని వాహనాన్ని సీజ్ చేశారు. పరారీలో ఉన్న మరో 3 కోసం గాలింపు చర్యలు చేపట్టారు. నెల్లూరు రూరల్లో వివిధ ప్రాంతాల్లో 17 కోట్ల రూపాయలతో నిర్మించిన 168 అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీకారం చుట్టారు. ఒకే సమయంలో కూటమి నేతలు, స్థానిక ప్రజల చేతుల మీదుగా ఈ ప్రారంభోత్సవాలు జరగగా, నగరంలోని ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం వద్ద జెన్జీ యువత చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేపట్టారు. తాను ఎమ్మెల్యేగా 3 సార్లు పనిచేసినప్పటికీ ప్రస్తుతం ఉన్నంత సంతోషం గత 2 సార్లు లేదని కోటంరెడ్డి పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వ హయాంలో అభివృద్ధి పరుగులు పెడుతోందని, యువత చేతుల మీదుగా ప్రారంభోత్సవాలు చేపించడం సంతోషంగా ఉందన్నారు. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం బీజేపీలో భారీగా చేరికలు జరిగాయి. రాచవారిపల్లిలో ప్రముఖ పారిశ్రామికవేత్త నంబూరి రోసిరెడ్డితో పాటు సుమారు 80 కుటుంబాలకు 800 మంది కార్యకర్తలు బీజేపీ కండువా కప్పుకున్నారు. రోసిరెడ్డికి మద్దతుగా కార్యకర్తలు, అభిమానులు ర్యాలీగా సభా వేదిక వద్దకు చేరుకుని నినాదాలు చేశారు. నంబూరి రోసిరెడ్డి బీజేపీలో చేరడంతో పార్టీకి అదనపు బలం చేకూరిందని జిల్లా నాయకులు తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో వామపక్ష ప్రజా సంఘాల ఆధ్వర్యంలో జైల్ బరో కార్యక్రమం నిర్వహించారు. ఎన్టీఆర్ సర్కిల్ నుంచి పోలీస్ స్టేషన్ వరకు ప్రజా సంఘాల నాయకులు, కార్యకర్తలు ర్యాలీ చేపట్టారు. నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాలని, రైతుల సమస్యలు పరిష్కరించాలని నాయకులు డిమాండ్ చేశారు. కార్మికులకు కనీస వేతనాలు అమలు చేసి నిరుద్యోగులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరారు. ప్రజా వ్యతిరేక విధానాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉపసంహరించుకోవాలని వామపక్ష నాయకులు విజ్ఞప్తి చేశారు. ప్రకాశం జిల్లా ఉలువపాడు మండలం పెద్దపల్లెపాలెంలో ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు ఇంటింటి టీడీపీ ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు. 2 ఏళ్ల పాలనలో కూటమి ప్రభుత్వం కరేడు పంచాయతీ అభివృద్ధి పనులకు 10 కోట్లు, సంక్షేమ పథకాలకు 45 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు ఎమ్మెల్యే వివరించారు. అలాగే గ్రామంలో సీసీ రోడ్లు, శ్మశాన వాటికల అభివృద్ధి, తాగునీటి పథకాలు చేపట్టినట్లు వెల్లడించారు. మత్స్యకారుల సంక్షేమానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని, మత్స్యకార భరోసా పథకం ద్వారా అర్హులైన లబ్ధిదారులకు 4,27,00,000 రూపాయల ఆర్థిక సాయం అందించినట్లు చెప్పారు. విజయవాడలో సిపిఐ ఆధ్వర్యంలో 5వ రోజు ప్రచార పాదయాత్ర కొనసాగింది. సిపిఐ జాతీయ సమితి పిలుపు మేరకు ఈ నెల 15 వరకు దేశవ్యాప్తంగా ప్రచార పాదయాత్రలు నిర్వహిస్తున్నట్లు నగర కార్యదర్శి కోటేశ్వరరావు తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికల హామీలను అమలు చేయడంలో విఫలమయ్యాయని ఆరోపించారు. విజయవాడ నగర సమగ్రాభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 50 కోట్ల రూపాయల ప్రత్యేక నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. బుడమేరు ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపడంతో పాటు రెవెన్యూ కొండ ప్రాంతాల్లో ఇళ్ల రిజిస్ట్రేషన్ల సమస్యను పరిష్కరించాలని కోరారు. ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. విస్సన్నపేట బస్టాండ్ సెంటర్లోని రామాలయంలో కూటమి నాయకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గాంధీ బొమ్మ సెంటర్లో కేక్ కట్ చేసి బాణాసంచా పేల్చి సంబరాలు జరుపుకున్నారు. అలాగే విస్సన్నపేట ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. తిరువూరు నియోజకవర్గాన్ని కొలికపూడి శ్రీనివాసరావు అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తున్నారని, భవిష్యత్తులో ఆయన మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని నాయకులు ఆకాంక్షించారు.
కూటమి ప్రభుత్వంపై మాజీ డిప్యూటీ సీఎం పుష్పా శ్రీవాణి తీవ్ర విమర్శలు చేశారు. గ్రీన్, బ్లూ రంగులు కనిపిస్తే కూటమి ప్రభుత్వానికి దడపుడుతోందని, క్రెడిట్ చోరీ చేయడం వారికి అలవాటైపోయిందని ఆరోపించారు. కురుపాం, భద్రగిరిలో వైసీపీ ప్రభుత్వ హయాంలో 90% పూర్తయిన 50 పడకల ఆసుపత్రులను ఇప్పటి వరకు ప్రారంభించకపోవడం దురదృష్టకరమన్నారు. వైసీపీ ప్రభుత్వం నిర్మించిన భవనాలకు కూటమి నేతలు రిబ్బన్ కట్ చేస్తున్నారే తప్ప కొత్తగా నిర్మించిన భవనాలు ఏమీ లేవని పుష్ప శ్రీవాణి విమర్శించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో వైసీపీ చేపట్టిన నిరసన కాసేపు ఉద్రిక్తతకు దారితీసింది. మాజీ మంత్రి విశ్వరూప్, మాజీ ఎంపీ అనురాధ, నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీకాంత్ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. విశ్వరూప్ నివాసం నుంచి ర్యాలీగా బయలుదేరడంతో ఎర్రవంతెన వద్ద పోలీసులు భారీ గేట్లతో అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయితే గేట్లను దాటుకుని వైసీపీ నేతలు ఆర్డీఓ కార్యాలయం వద్దకు చేరుకుని ఆందోళన చేపట్టారు. డిఎస్సి అవకతవకలకు బాధ్యత వహిస్తూ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని, సిబిఐతో విచారణ జరిపించాలని మాజీ మంత్రి డిమాండ్ చేశారు. మాజీ ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ కుమార్ ఆధ్వర్యంలో అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోనలో వైసీపీ నిరసన ర్యాలీ నిర్వహించారు. డిఎస్సి నియామకాల్లో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ సిబిఐ విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను వెంటనే చెల్లించాలని, నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరారు. డిఎస్సి అంశంపై న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని పొన్నాడ సతీష్ కుమార్ స్పష్టం చేశారు. రాయచోటిలో డిఎస్సి వ్యవహారంపై వైసీపీ ఆధ్వర్యంలో భారీ నిరసన చేపట్టారు. ర్యాలీకి అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకోవడంతో ఎస్ఎన్ కాలనీ ప్రధాన రహదారిపై నాయకులు, కార్యకర్తలు బైఠాయించి నిరసన తెలిపారు. డిఎస్సి నియామకాల్లో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ సిబిఐతో సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగ యువతకు న్యాయం చేయాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని మాజీ మున్సిపల్ చైర్మన్ ఫయాజ్ బాషా కోరారు. ప్రజల గొంతుకను అణిచివేసే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. డిఎస్సి వ్యవహారంపై చిత్తూరు జిల్లా వ్యాప్తంగా వైసీపీ చేపట్టిన రిలే నిరాహార దీక్షలు ఉద్రిక్తతకు దారితీశాయి. డిఎస్సి అభ్యర్థులకు అన్యాయం చేశారని ఆరోపిస్తూ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని వైసీపీ నేతలు డిమాండ్ చేశారు. జీడినెల్లూరులో కృపాలక్ష్మి ఆధ్వర్యంలో చేపట్టిన ర్యాలీని పోలీసులు అడ్డుకుని పలువురిని అదుపులోకి తీసుకున్నారు. పలమనేరులోనూ పోలీసులు ఆంక్షలు విధించి భారీగా మోహరించడంతో నాయకులు, పోలీసుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అలాగే పూతలపట్టులో మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ డిఎస్సి బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.